రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం ప్రభుత్వం క్లియర్ చేయాలని చెప్పేసి పీడిఎస్యు ఆధ్వర్యంలో 72 గంటల కాలేజ్ బంద్ కార్యక్రమం అయితే పిలుపునిచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీడిఎస్యు సీనియర్ నాయకులు మహేష్ ఉన్నారు. ఏంటి 72 గంటల కాలేజ్ బంద్ పిలుపునిచ్చారట, ఏంటి సంగతి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ను విడుదల చేయడంలో పేద విద్యార్థులకి ఆర్థిక భారాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైపోయింది. అందులో భాగంగానే మేము అనేకమైన పోరాటాలు నిర్వహించడం, అదేవిధంగా ఉద్యమాలు నిర్వహించడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థులకి బాకీ పడ్డటువంటి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా ఈరోజు మేము 72 గంటల కాలేజీల బంద్ని పిలుపునివ్వడం జరిగింది. మొదటి రోజు ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక జోరు వాన ఉన్నా కూడా విద్యార్థులందరూ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి కాలేజీని బైకాట్ చేసి కాలేజీ తరగతులను బైకాట్ చేసి వాళ్ళు బంద్లో పాల్గొన్నారంటే ఈరోజు బంద్ను విజయవంతమైందని కూడా మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా తన కళ్ళు తెరిచి తన చెవులతో విని విద్యార్థుల యొక్క ఆర్తనాదాలని ఆకలి కేకల్ని మొత్తం కూడా విని ఇప్పటికైనా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఏవైతే ఉన్నాయో 72,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలోనే చాలామంది కాలేజీ యాజమాన్యాలు మొత్తం కాలేజీ రన్ చేయలేక చాలామంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి, కొన్ని కాలేజీలు మూతపడిపోయిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది దానికి సంబంధించి? మరి ఈరోజు ఈ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే ఈ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి చిన్న చిత్క కాలేజీలు అవి మొత్తం కూడా మూసివేతకి పోతూ ఉన్నాయి. వీటి స్థానాలు ఏవొస్తున్నాయి అంటే తపస్య, అవినాష్ లాంటి కార్పొరేట్ డిగ్రీ కాలేజీలు వస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ఎట్లయితే శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్లు మొత్తం ఆక్యుపై చేసి మొత్తం కాలేజీలు మొత్తం కూడా భ్రష్టు పెట్టిపోయినాయో అట్లా డిగ్రీ విద్యా విధానంలో కూడా చిన్న చితక కాలేజీలను కూడా మూసివేస్తే ఈరోజు తపస్య లాంటి కాలేజీలు, అవినాష్ లాంటి కాలేజీలు నాన్ దోస్తు పేరిట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థుల దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫీజులు వాళ్ళు నిర్ణయించిన ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ కాలేజీ చదువుకున్న విద్యార్థులకి స్కాలర్షిప్ రాని పరిస్థితి ఉంది. అట్లే రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి నాన్ దోస్తు కాలేజీలకి. కాబట్టి ఇట్లా ఒక పక్క విద్యార్థులు నష్టపోవడమే కాదు, ఇంకో పక్క మొత్తం కాలేజీలు మొత్తం కూడా మూసివేతకు గురై ఈరోజు పేద బడుగు బలైన వర్గాల అది ఇంకా డిగ్రీ విద్యకు కూడా దూరమయ్యే ఒక పరిస్థితి ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది. ముఖ్యమంత్రి చాలా గొప్పగా చెప్తున్నాడు, విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటా అని చెప్పేసి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. నేను వచ్చినప్పటి నుంచి విద్యాశాఖను మొత్తం ఓవరాల్గా ప్రక్షాళన చేసిన ప్రతిదీ సమీక్ష చేస్తున్నా అని చెప్తున్నాడు. మరి పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. ఏం చెప్తారు మరి? ఈరోజు విద్యాశాఖని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడమే చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. విద్యారంగం అంటే ప్రతిరోజు వస్తున్నటువంటి మార్పుల మీద రివ్యూ చేయాలి, సమీక్ష చేయాలి, ఉన్నటువంటి సమస్యల మీద తెలుసుకోవాలి. కానీ అట్లాంటి సమస్యలు ఈరోజు చిన్న సమస్యలు కూడా ముఖ్యమంత్రికి చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఉన్నా కూడా ఒకవేళ విద్యారంగానికి విద్యాశాఖకి కేటాయించి తన టైంని ఈరోజు అనేకమైనటువంటి కాలేజీల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నిజాం కాలేజీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీ, అది డిగ్రీ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, రియంబర్స్మెంట్ కాలేజీ అకౌంట్లో కాదు విద్యార్థి అకౌంట్లో పడుతుందని చెప్పేసి ముందే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతా ఉన్నాం ఒకటే స్పష్టంగా, ఆకునూరు మురళి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ రెండు నిజాం కాలేజీ ఏమన్నా ప్రైవేట్ కాలేజా, నిజాం కాలేజీ గవర్నమెంట్ కాలేజీ కాదా? ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఎందుకు ఫీజులు ముందే పే చేయాలి? మీరు అదేవిధంగా పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 72,000 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉంటే మరి మీరు ఈ సంవత్సరం నుంచి విద్యార్థి అకౌంట్లో రియంబర్స్మెంట్ వేస్తామని చెప్పేసి నమ్మబలుకుతూ ఉన్నారు కదా, ఎప్పుడు వేస్తారు? ఆ పెండింగ్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్లు వేస్తామని చెప్పేసి ముందే డబ్బులు కట్టించుకుంటా ఉన్నారు. అంటే ఇది రియంబర్స్మెంట్ ఎత్తివేయడానికి మీరు ఏమైనా కుట్ర చేస్తూ ఉన్నారా అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నిజాం కాలేజీ కాదు, సిటీ కాలేజీ, అదేవిధంగా కోటి విమెన్స్ కాలేజీ, ఇక్కడ ఏఎంఎస్ కాలేజీ, ఏ గవర్నమెంట్ కాలేజీ చూసుకున్నా కూడా ఈరోజు డబ్బులు కట్టి పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకుంటానికి డబ్బులు కడితేనే చదువుకుంటానికి అవకాశం ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రూల్ని మార్చాలి. రియంబర్స్మెంట్ విద్యార్థులు అకౌంట్ వేస్తే ముందే వేయాలి, కాలేజీ అకౌంట్లు వేస్తే ఎప్పుడు వేస్తారని చెప్పేసి చెప్పాలి. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకు రియంబర్స్మెంట్ తీసేస్తే ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుంది? కార్పొరేట్ విద్యను పెంచి పోషించడానికి అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఈరోజు ఇందాకనే చెప్పినట్టు ఎట్లయితే ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించినాయో అట్లనే ఒక పక్క నాన్ దోస్త్ కాలేజీల పేరిట అదేవిధంగా కార్పొరేట్ డిగ్రీ కాలేజీల పేరిట మొత్తం కూడా ఆక్యుపై చేసే ఒక విధానం వస్తుంది. ఇంకోవైపు నిజాం కాలేజీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీలో సీటు పొందిన విద్యార్థి డిగ్రీ విద్యార్థి కూడా తను చదువుకోవాలంటే ముందే ఫీజు పే చేయాల్సిన దుస్థితి ఈరోజు ఉంది. ప్రైవేట్ పోలేని వాళ్ళే గవర్నమెంట్ కాలేజీలో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ చదువుకుంటారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇట్లా ముందు ఫీజులు వసూలు చేయడం ఎట్లా వస్తున్నారు? అందుకనే ఈరోజు చాలామంది విద్యార్థులు నిన్న ఆదిలాబాద్ నుంచి ఒక విద్యార్థి వచ్చింది, అట్నే కొత్తగూడెం నుంచి ఒక విద్యార్థి వచ్చింది, అట్నే మంచిర్యాల నుంచి ఒక విద్యార్థి వచ్చింది, ఇటు గద్వాల ఆలంపూర్ నుంచి ఒక విద్యార్థులు వచ్చి కూడా వాళ్ళు పెట్టే ఫీజులు కట్టలేక గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించి వాళ్ళు పెట్టే కాలేజీలు కట్టలేక ఈరోజు వాళ్ళందరూ కూడా ఫలవమని మళ్ళీ ఊర్లోకి పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటున్న ఒక స్థితి ఏర్పడుతూ ఉంది. మళ్ళీ డ్రాప్అవుట్స్ పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా ఉన్నత విద్యా అధికారులు కూడా వెంటనే శ్రద్ధ పెట్టి దీన్ని చక్కదిద్దితే కానీ వాళ్ళ సీట్లు వాళ్ళకి ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది. లేదనంటే నిజాం కాలేజీ లాంటివి, సిటీ కాలేజీ లాంటివి, సైబాబాద్ పీజీ కాలేజీ లాంటివి, లేకపోతే కోటి విమెన్స్ కాలేజీ లాంటివి ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో సీట్లు పొందినటువంటి మెరిట్కు సంబంధించినటువంటి బీసీ ఎస్టీ విద్యార్థులు మొత్తం కూడా విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి. ఇట్లాంటి విషయాల మీద దృష్టి పెట్టడానికి ముఖ్యమంత్రి గారికి టైం ఉండదు. కాబట్టి విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని కేటాయించి దాని మీద సమస్యను పరిష్కరించే వైపుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఆ 72 గంటల బంద్ అయితే పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము ఇప్పటికీ అనేకమైన కార్యక్రమాలు చేసి లాస్ట్ విడతగా ఈరోజు 72 గంటల బంద్ని పిలుపునిస్తూ ఉన్నాం. 3 రోజుల పాటు బంద్ విజయవంతంగా జరిగిద్ది అనేది మాకుంది. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా విద్యార్థులందరూ కూడా బంద్ పాటించారు. 3 రోజులు బంద్ జరుగుతుంది. అట్లనే ఈ రియంబర్స్మెంట్ను స్కాలర్షిప్ని విడుదల చేయకపోతే మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకి చెప్తా ఉన్నాం, మీరు కనుక మీకు మాత్రం లక్షల రూపాయల శాలరీస్ కావాలి, మీకు సంబంధించినటువంటి నాయకుల యొక్క విగ్రహాలకి కోట్ల రూపాయలను పెట్టి మీరు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు మీకు సంబంధించినటువంటి నాయకుల విగ్రహాలకి. అట్లనే మొన్ననే అందాల పోరాటాల పేరుతోనే మీరు 200 కోట్లను ఖర్చు చేశారు. మంచినీళ్ళలాగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదు, పేద బడుగు బలైన వర్గాల విద్యార్థికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలి. ఇట్లా ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము అవసరమైతే సెక్రటేరియట్ని ముట్టడిస్తాం, అవసరమైతే జిల్లాల్లో ప్రజాప్రతినిధిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలని అడ్డుకొని విద్యార్థుల యొక్క తడాఖా చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా తను బిజీగా ఉంటాడు కాబట్టి విద్యాశాఖకు ఫుల్ టైం మంత్రిని ఒకరిని కేటాయిస్తే విద్యార్థులకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో, అవన్నీ త్వరితగతిన క్లియర్ అవుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే బీసీ ఎస్సీ విద్యార్థులని ఉన్నత విద్యకు దూరం చేయాలనే కుట్రతోనే గవర్నమెంట్ ఒక పథకం ప్రకారం కార్పొరేట్ విద్యను పెంచి పోషించే విధంగానే గవర్నమెంట్ విద్యకి చాలామంది విద్యార్థులను దూరం చేస్తుందని చెప్పేసి పీడిఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.